వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అల్లూరి జిల్లా అరకులోయ మండలం ఏపీఆర్ పాఠశాలలో శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి ట్రస్ట్ వికాస తరంగిణి ఆ సంస్థ ద్వారా 800 మంది విద్యార్థులకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో చలి అధికంగా ఉండటాన్ని గుర్తించి ఉచితంగా గిరిజన విద్యార్థులకు రంగులు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులు వారిని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి మంగళ శాసనములతో శ్రీదండ ఓవల రామానుజాచార్య స్వామి వారి ఈ కార్యక్రమాన్ని మన ఒక ప్రాంతంలో ఈరోజు గిరిజన ప్రాంత పల్లె బస్తీలో వచ్చినటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వికాస తరంగిణి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వర్మ గారు స్టేజ్ మీద రావాల్సిన మనవి. కాలేజ్ ప్రిన్సిపల్ మనకు సార్ గారు కూడా రావాల్సిన డైరెక్ట్ మీద రావాల్సిన మనం చెప్తున్నామండి. మనకు ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారు మన రామబాబు గారు కూడా డైరెక్ట్ మీద రావాల్సిన మనం చెప్తున్నాం. వర్మ గారికి, సుధీర్ గారికి, అలాగే సురేంద్ర గారికి, మిగతా తదితర సంఘాల అధ్యక్షులకి, మండలాధ్యక్షులకి, మరియు పాత్రికేయ మిత్రులకి, అలాగే మా తోటి ఉపాధ్యాయ సిబ్బంది అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సురేంద్ర గారి ప్రోత్సాహంతో గత కాలంలో కూడా మన సామాజిక సేవ చేసే సంస్థగా దీనిని అందించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు లైక్ ఇప్పుడు మనకి విపత్తులు వస్తుంటాయి, తుఫాన్ లాంటి కానీ, భూకంపం లాంటి కానీ చాలా మనం చూస్తూనే ఉన్నాం కదా. దాంట్లో అవి రాగానే ప్రభుత్వం కంటే ముందు మన వికాస్ తరంగిణి సంస్థ అక్కడ ముందుంటుంది. నేటికి 21 సంవత్సరాలు అవుతుంది. అంధ బాల బాలికల కోసం ఉచిత విద్య వసతిని ఏర్పాటు చేసి, అంటే ఎక్కడ 60% బ్లైండ్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా మనం అక్కడ వాళ్ళకి ఉచితంగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అకామిడేషన్తో పాటు మనం అక్కడ విద్యను అందిస్తున్నాం. అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్గా, రైల్వే ఎంప్లాయీస్గా, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్గా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. సారీ ఫర్ ద లేట్. పత్రికా విలేకరులకు, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా వికాస్ తరంగిణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ అరకు స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలందరికీ కూడా ఇక్కడ చలికాలం బాగా ఉందని మన సురేందర్ గారు వాళ్ళు టీం అందరూ కూడా స్వామివారిని కోరగా స్వామీజీ మన ప్రాంతానికి దాదాపు ఒక 3500 రగ్గులు గ్రామాల్లో పంచడానికి అయితే కానివ్వండి, ఇక్కడ స్కూల్లో విద్యార్థులు పంచడానికి కానివ్వండి పంపించడం జరిగింది. మొన్న 1వ తారీఖు అహోబల్జియర్ స్వామి వారి శ్రీహస్తంతో ఒక 10 గ్రామాలలోని ఈ రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. 2వ తారీఖు స్వామీజీ ద్వారా 2వ తారీఖు ఇక్కడ రావడం జరిగింది. 1వ తారీఖు మాడుగుల పాడేరు ప్రాంతంలో అహోబల్జియర్ స్వామి చేశారు.
3వ తారీఖుని చిన్నజీయ స్వామి వారు ప్రత్యక్షంగా వచ్చి సీతంపేట బాల్కొండ దగ్గర ఉన్న సీతంపేట దగ్గర సీది అనే ట్రైబల్ విలేజ్లో 3,500 రగ్గులు ఒకే చోట డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అక్కడ గ్రామస్తులు గిరిజనులందరూ కూడా వారికి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. మొత్తంగా వీరు అడిగిన 3,000 రగ్గుల పుణ్యమాని దాదాపుగా ఈ గిరిజన ప్రాంతాల్లో 10,000 మందికి ఈ రగ్గులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. ఈరోజు సో వారికి నాకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళ టీం అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. 10 సంవత్సరాల కిందటే 3 విలేజ్ల్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. 45 lakhs ఈ ప్లాంట్ 15 లక్షలు ఖర్చు అయింది ఆ రోజు. అరకు వ్యాలీ మండలంలో ఎక్కడ లేవు. అరకు వ్యాలీలో మీరు ఎక్కడైనా ప్లేస్ చూపిస్తే అరకు సెంటర్లోనైనా మేము ప్లాంట్ మేము ఇవ్వగలుగుతాం. మీకు కాస్తారు లాస్ట్ 10,000 లాస్ట్ ఇప్పుడు 1000 పట్టుకొచ్చాం ఇక్కడికి. ఇక్కడ 800 ఇప్పుడు మిగతా 2 గ్రామాలు ఉన్నాయన్నారు. అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మాడుగుల పాడేరు ప్రాంతాల నుంచి దేవరాపల్లి విలేజ్ ప్రాంతాల్లో మనటి వరకు ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు చిన్నజీయ స్వామివారి సిద్ధాస్తంతోనే 3,500 మందికి అక్కడ సీది అనే విలేజ్ సీతంపేట దగ్గర ఇవ్వడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఏం పెడుతున్నారు ఈ ప్రాంతంలో ఉంటుంది కనుక మరింత మెడికల్ క్యాంపులు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి ఆ సంస్థకి మేము కూడా కోరి ఉన్నాం. మొత్తం అనంతగిరి, అరకు, డుమ్మిడిగూడ ఈ ప్రాంతం, పాడేరులో కూడా అనేక ప్రాంతాల్లో ఈ చలి దుప్పట్లు మారుమూల ప్రాంతంలో కూడా వెళ్ళి వర్మ గారు లేదంటే వాళ్ళ యొక్క స్వామీజీ వాళ్ళ యొక్క సహకారంతో ఈ విధంగా పంపిణీ చేసినందుకు ఈరోజు అరకువేలి పీవీటీసీ కాలేజు అలాగే పీవీటీసీ స్కూల్లో సుమారు 800 దుప్పట్లు పంపిణీ చేస్తున్నందుకు మన సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదివాసీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.